ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటే నాకు ప్రాణం పోయినట్టే గౌతమ్. నువ్వు కాపాడేది నా పరువుని పదవిని కాదు, నా ప్రాణాన్ని. నేనుండగా మీకెలాంటి ప్రాబ్లం రానివ్వను అంకుల్. నేనుండుంటే అసలు స్టేషన్ వరకు కూడా రాకుండా చూసుకునేవాణ్ణి. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే పూచి నాది. పెద్దయ్య, వాడి సైడ్ నుండే ఎంక్వైరీ చేస్తాను. మీ సైడ్ నుంచి కూడా మీరెవరైనా అప్రూవల్ కోసం సైన్ చేయడం కానీ స్టాంప్ వేయడం కానీ చేశారా? బాగా గుర్తు చేసుకొని చెప్పండి. వాడి సైడ్ నుంచి ట్రై చేస్తే నేను కూడా బయటపడే అవకాశం ఉంది. వాణ్ణి కొంచెం జాగ్రత్తగా ఉండమనాలి. వాడు నా పేరు చెప్తే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. చెప్పండి పెద్దయ్య. సంతకమే అంటే నేను ఒక సంతకం పెట్టాను రాజు. నిన్న పెట్టారా? ఎవరికి పెద్దయ్య? అదే దీపక్కి. దీపక్క? దీపక్ అంటే దీపక్ కాదు, దీపక్కి తెలిసిన ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. తెలిసినవాడు ప్రజలకి డిస్కౌంట్లో మెడిసిన్స్ ఇస్తానంటే సైన్ మాత్రమే చేశాను. అయితే ఇది ఖచ్చితంగా దీపక్ ప్లానే అయి ఉంటుంది అంకుల్. దీపక్ని పట్టుకుంటే ప్రాబ్లం క్లియర్ అవ్వచ్చు అంకుల్. కానీ దీపక్ తన తప్పేం లేదని చెప్పాడు. తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటాడా అంకుల్? గట్టిగా మాట్లాడితే అప్పుడు బయటపడతాయి నిజాలు. సురేష్ సార్, చెప్పండి సార్. నీకు హెల్త్ మినిస్టర్ సూర్యప్రతాప్ గారి మేనల్లుడు దీపక్ తెలుసు కదా? తెలుసు సార్. నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. నేను చెప్పినట్టు చేయటం నీకు అవసరం కూడా. నువ్వు కల్తీ మందుల బిజినెస్ చేస్తావని నాకు తెలుసు. ఎలా తెలుసు, ఎవరు చెప్పారు అని ఆలోచించి టైం వేస్ట్ చేయకు. నువ్వు సాయం చేస్తే నేను నీకు సాయపడతాను. చెప్పండి సార్. నువ్వు నేను చెప్పిన దీపక్ని కలవాలి. కలిసి ఒక మెడికల్ స్టోర్ పెట్టుకోవడానికి మీ మామయ్య దగ్గర సంతకం పెట్టిస్తే 5 లక్షలు ఇస్తానని ఆఫర్ చేయి. 5 లక్షలా? 5 లక్షలే. వాడికి డబ్బు అవసరం చాలా ఉంది కాబట్టి తీసుకుని హెల్ప్ చేస్తాడు. మర్చిపోకుండా స్టాంపు కూడా వేయించుకో. నాకేం ప్రాబ్లం రాదు కదా సార్. ఇదంతా నేను చెప్పానని నువ్వెవరికి చెప్పనంత వరకు నీకెలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రాణం పోయినా చెప్పండి సార్. గుడ్. ఆ సంతకం పెట్టిన పేపర్ను అడ్డు పెట్టుకుని నీ కల్తీ మందుల బిజినెస్ పబ్లిక్గానే చేసుకోవచ్చు. నేను పంపిన పోలీసులు నిన్ను పట్టుకుంటారు. అప్పుడు నువ్వు హెల్త్ మినిస్టర్ సైన్ చేసిన పేపర్స్ని వాళ్లకు చూపించు. నిన్ను అరెస్ట్ చేసినా నువ్వేం భయపడకు. నిన్ను నేను బయటకు తీసుకొస్తాను. పెద్ద ఇష్యూ అవ్వాలి, గుర్తుపెట్టుకో. అలాగే సార్. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చూసుకుంటారనే ధైర్యంతోనే ఒప్పుకుంటున్నాను సార్. గుడ్. రూపా, నువ్వు నా గురించి ఇంట్లో చెప్పేలోపే మీ నాన్న అరెస్ట్ అయ్యేలా ప్లాన్ చేశా. ఎట్టి పరిస్థితుల్లో వాడు నా పేరు చెప్పడు. దీపక్ పేరే చెప్తాడు. దీపక్ అంకుల్ పేరు చెప్తాడు. అంకుల్ దీపక్ ఇద్దరు ఇరుక్కుంటారు. సమయం చూసి అంకుల్ని విడిపిస్తే అంకుల్ దృష్టిలో నేను హీరో అవుతాను. అప్పుడు రూపగాని రాజుగాని నా మీద ఏం చెప్పినా అస్సలు నమ్మరు. పెద్దయ్య, నేను ఇంటికెళ్ళి దీపక్ని పట్టుకుని వాడెవడో తెలుసుకుంటాను. నిజాలు కక్కిస్తాను. సరే రాజు, జాగ్రత్త. అమ్మ రూపా, నువ్వు బయలుదేరమ్మా. తీసుకెళ్ళి రాజు. రండి అమ్మాయి గారు. మీరేం వరి అవ్వకండి అంకుల్, నేను చూసుకుంటాను. ఆ రాజుగాడు ఎలాగో విషయం కనుక్కుంటాడు. ఇది నీ వల్లే జరిగింది అని తెలిస్తే వాణ్ణి నేమైనా చేస్తాడోనని భయంగా ఉంది. అయినా నీకెన్నిసార్లు చెప్పాలరా? ఇలాంటి ఏదో పనులు చేసేటప్పుడు నాతో ఒక్క మాట చెప్పు అని. నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటావు. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను కాపాడుకోవాలి.
ఇంక నా వల్ల కాదు. ఈ విషయంలో నేనేమీ చేయలేను. నువ్వేం కంగారు పడకమ్మా, నేను చూసుకుంటాను. దీపక్, రే దీపక్. చిన్నయ్య, దీపక్ ఎక్కడ? రూమ్లో ఉన్నాడు రాజు. ఏమైంది రాజు? రే దీపక్, నిన్న నువ్వే ఎవరో తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి పెద్దయ్య గారితో సైన్ చేయించావంట కదా. ఎవడు వాడు? ఎక్కడుంటాడు వాడు? నాకు తెలీదు. నీకు తెలియనప్పుడు తెలిసిన మనిషిని సంతకం ఎలా చేయించావు? చూడు రాజు, తెలిసిన వాళ్ళు ఎంతో మంది వస్తుంటారు. వ్యాపారం చేసుకుని బాగుపడతారనో 10 మందికి సాయపడతారనో దీపక్ సాయం చేసుండొచ్చు. అలా అని వాడెవడో చేసిన తప్పుకి దీపక్ని ప్రశ్నించటం కరెక్ట్ కాదు. అదేంటక్క అలా మాట్లాడుతున్నా? ఎవరు తప్పు చేసినా దీపక్ చేసిన సాయం వల్లే కదా. వాడు అన్నయ్య సంతకాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా కల్తీ మందులు అమ్ముంటాడు. ఆ కారణంగానేగా ఈరోజు అన్నయ్య అరెస్ట్ అయ్యాడు. చూడు దీపక్, నువ్వు ఏం ఆశించి సైన్ చేయించావో నాకు తెలియదు. ఈ కేసులో నీకెలాంటి సంబంధం లేకపోతే వాడెవడో ఎక్కడుంటాడో చెప్పు. వాడు ఎవడైనా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.